బాలమురళీకృష్ణ ఈయనొక వాగ్గేయకారుడు, విద్వాంసుడు, సినీ సంగీత దర్శకుడు, గాయకుడు, మొత్తంగా సంగీత సరస్వతి ముద్దుబిడ్డ. 8 ఏళ్ల వయసులో మొదటి కచేరీ ఇచ్చిన సంగీత వరపుత్రుడు. ప్రతిభకు ప్రతిపదార్థం లాంటి ఆయన 86 ఏళ్ల వయసులో సంగీత అభిమానులను తీవ్ర దుఃఖ సాగరంలో ముంచి తిరిగిరాని దివ్య లోకాలకు వెళ్ళిపోయారు. సంగీత సామ్రాట్టుగా ప్రపంచ ప్రఖ్యాతి సాధించిన ఆయన మన తెలుగువాడు కావడం మనందరికీ గర్వకారణం. 1930 జూలై 6న తూర్పుగోదావరి జిల్లాలోని శంకరగుప్తంలో జన్మించారు బాలమురళీకృష్ణ. ఆయన పుట్టిన 15 రోజులకే కన్నతల్లి మరణించింది. చదువు కూడా అంతంత మాత్రంగా సాగింది. 6వ తరగతిలో క్వార్టర్లీ పరీక్ష తప్పడంతో ఉపాధ్యాయుల సూచనల మేరకు పూర్తిగా బడి మాన్పించి సంగీతంలో శిక్షణ ఇప్పించారు. కుటుంబంలో కూడా అందరికీ సంగీత నేపథ్యం ఉండడం, పైగా ఆయన ఏక సంధ్యాగ్రహి కావడంతో చిన్నతనం నుండే సంగీత సరస్వతికి రాగ నైవేద్యం సమర్పించడం మొదలుపెట్టారు. గాన గంధర్వుడు మురళీకృష్ణ 8వ సంవత్సరంలో తన మొదటి సంగీత కచేరీ ఇచ్చారు. ఆ కచేరీ చూసి ఆశ్చర్యపోయిన ఒక ప్రముఖుడు ఆయన పేరు ముందు బాలా చేర్చి బాల మురళీకృష్ణ అని పిలిచారు. అలా తన పేరును కూడా ఆయనే సంపాదించుకున్నారు. అప్పటి నుండి బాలమురళీకృష్ణ అనే పేరుతోనే ప్రసిద్ధి చెందారు. ఇక అక్కడి నుండి మొదలైన ఆయన కచేరీల ప్రస్థానం 25,000కు చేరింది. అమెరికా, కెనడా, బ్రిటన్, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, శ్రీలంక, మలేషియా, సింగపూర్ వంటి దేశాల్లో ఎన్నో కచేరీలు ఇచ్చి భాష తెలియని ప్రేక్షకులను కూడా పరవశింపచేసిన ఘనత మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిదే. మొదట ఆల్ ఇండియా రేడియోలో చాలా కాలం పనిచేసి రకరకాల ప్రయోగాలతో ఆ సమయాన్ని ఆకాశవాణికి స్వర్ణ యుగంగా మార్చారు. ఆ తర్వాత సినీ రంగ ప్రవేశం చేసి అక్కడ కూడా తన అపార ప్రతిభతో ఎన్నో సంగీత శిఖరాలను అధిరోహించారు. భక్త ప్రహ్లాద సినిమాలో నారదుడిగా నటించి తన పాటను కూడా తానే పాడుకున్నారు. తెలుగులో ఆయన ఎక్కువ పాటలు పాడింది ఎన్టీఆర్కి. మంగళంపల్లికి నచ్చిన యాక్టర్ ఎన్టీఆర్ అట. అలాగే ఎన్టీఆర్కి నచ్చిన సింగర్ బాలమురళీకృష్ణ. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో లలిత కళా అవార్డులు రద్దు చేయడంతో ఇద్దరికీ అభిప్రాయ భేదాలు వచ్చాయి. తర్వాత ఎన్టీఆర్ స్వయంగా ఆహ్వానించడంతో మళ్ళీ హైదరాబాద్ వచ్చి పాటలు పాడారు. మంగళంపల్లి వారికి తెలుగు మీదే కాదు సంస్కృతం, కన్నడం, తమిళం, హిందీ, బెంగాలీ, పంజాబీ భాషల్లో కూడా పట్టు ఉండడంతో ఆ భాషల్లో కూడా పాటలు పాడారు. ఆయన పాటలకు కేరళ ప్రభుత్వం 2 అవార్డులతో సత్కరించింది. ఆయన ఏదైనా మొదలు పెడితే అది సాధించే వరకు విశ్రాంతి తీసుకునేవారు కాదు. అలాగే ఒక సందర్భంలో ఎదురైన అనుభవం వల్ల ఇంగ్లీష్ నేర్చుకుని చాలా తక్కువ టైంలోనే అనర్గళంగా మాట్లాడేంత పాండిత్యం సంపాదించారు.
సంగీత సామ్రాట్టు అనే పదం ఆయనకు ఆభరణం కాదు, ఆ పదానికి ఆయనే ఆభరణం. ఎందుకంటే ఆయన ఉన్న రాగాలలో పాండిత్యం సంపాదించడం, వాటితో ప్రయోగాలు చేయడమే కాదు, కొన్ని కొత్త రాగాలను సృష్టించిన సంగీత జ్ఞాని. మహతి, సుముఖం, సర్వశ్రీ, ప్రతిమాధ్యమావతి, గణపతి, సిద్ధి అనే కొన్ని కొత్త రాగాలను బాలమురళీకృష్ణ ఆవిష్కరించారు. వాటి వల్ల ఆయన కొన్ని విమర్శలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ ఆయన వెనుకడుగు వెయ్యలేదు. ఆయన అధికారానికో అహంకారానికో డబ్బుకో లొంగే మనిషి కాదు, కేవలం ప్రేమకు మాత్రమే కట్టుబడతారు. ఆ విషయం స్వయంగా ఆయనే చాలాసార్లు ఒప్పుకున్నారు. ఆయన సంగీత దర్శకుడిగా కూడా పనిచేశారు. అయితే అవి కూడా సంగీతానికి ప్రాముఖ్యత కల సినిమాలు మాత్రమే. అలాగే కొన్ని ప్రత్యేకమైన పాటలు మాత్రమే పాడేవారు. డబ్బు విషయం మాత్రం పట్టించుకునేవారు కాదు. అలాగే గొంతు పాడవకుండా ఉండడానికి ఇవి తినాలి, ఇవి తినకూడదు అనే కండిషన్స్ పెట్టుకునేవారు కాదు. కచేరీ మధ్యలో కూడా తనకి చాలా ఇష్టమైన ఐస్ క్రీమ్స్ తినేవారట. బాలమురళీకృష్ణకి చాలా బిరుదులు, సత్కారాలు లభించాయి. ఎన్నెన్నో ఇంటర్నేషనల్ పురస్కారాలు లభించాయి. కర్ణాటక సంగీతకారుల్లో 3 జాతీయ పురస్కారాలు పొందిన ఏకైక వ్యక్తి బాలమురళీకృష్ణ. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ లాంటి అత్యున్నత జాతీయ పురస్కారాలు అందుకున్నారు. ఇంకా హంసగీతే అనే సినిమాకి బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్గా, మాధవాచార్య సినిమాకి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా నేషనల్ అవార్డులు అందుకున్నారు. ఆయన చదువు 6వ తరగతితో ఆపేసిన ఎన్నెన్నో గౌరవ డాక్టరేట్లు పొంది డాక్టర్గా పిలిపించుకున్నారు. సంగీతాన్ని కేవలం వృత్తిగానో జీవనోపాధిగానో కాకుండా సర్వస్వంగా భావించి సాధన చేసిన మహా విజ్ఞాని మంగళంపల్లి బాలమురళీకృష్ణ. మధ్యాహ్న భోజనం చేసి పడుకున్న ఆయన నిద్రలోనే శాశ్వత విశ్రాంతి తీసుకున్నారు. ఆయన భౌతికంగా మనకు దూరమైన వీణలోని తంత్రి కదిలి వచ్చే ప్రతి శబ్దంలో ఆయన ఆత్మగానం వినిపిస్తూనే ఉంటుంది. సంగీతం అనే మాట వినిపించినంత వరకు ఆయన పేరు కూడా నిలిచి ఉంటుంది. మృత జీవనుడు శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ.